ఉల్లిగా ఉంచినప్పుడు బాగా ఇచ్చిందన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాం. ఫస్ట్ తొక్క తీసేసేయాలి. నేను ఆలుగడ్డది ఫ్రై దీంట్లో చేద్దాం అనుకుంటున్నా. ఇది తెచ్చింది కానీ అసలు వాడలే. నేను టమాటో, కొత్తిమీర, అలాగే ఆలుగడ్డలు వేసి పెట్టుకున్నా. ఆనియన్స్ బాగా చేయడం కర్రీ అయితే అయిపోయింది కంప్లీట్గా. సో పైన కొత్తిమీర వేసాను. కింద మీద పడి మా బాబుని అయితే పడుకోబెట్టిన. ఇప్పుడు ఏంటంటే కూరగాయలు తెచ్చిండు, కర్రీ ఏమన్నా చేయాలి. ఆలుగడ్డ ఫ్రై చేస్తాం. ఫైవ్ 5:30 అవుతుంది. ఇంతసేపు పడుకోబెట్టడానికే ప్రయత్నించాం. సో కూరగాయలు తెచ్చిండు. సో మొన్న మా అమ్మ వచ్చింది కానీ ఉంచినప్పుడు బాగా ఇచ్చిందన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాం. ఇది తెలుసు గారెలు త్వరగా కర్రీ అయితే వేసేస్తాం. మళ్ళీ వాడు వేస్తే వస్తుంది. కొత్తిమీర, టమాటో, ఆనియన్ ఇవన్నీ మనం చేయాల్సింది ఎప్పుడు ఇవే. ఒక పాన్ ఫస్ట్ తొక్క తీసేసేయాలి. అసలు తొందరగా పడుకోడు, నాకు టైమే సరిపోతలేదు అసలు. నేను టెక్ ఛానల్ ఉందని చెప్పాను, దాంట్లో వీడియో చేయాలని 3 రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను. చేయడానికి టైమే కుదురుతలేదు అసలు. ఇప్పుడు ఈ 7 అవుతుంది టైము. ఇప్పుడు ఈ వంట చేసేలోపు మళ్ళీ వాడు లేస్తాడు. మళ్ళీ వాడికి ఇంత ఫుడ్ తినిపించేసి వాడిని పడుకోబెట్టేసేలోపు టైం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి పెట్టాలి. నేను తినాలి, టైం అయిపోతుంది అప్పటికల్లా. ఇది మండే బ్లాగ్, రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు అప్లోడ్ చేద్దామంటే ఎడిటింగ్కి టైం సరిపోలే, ఎడిటింగ్ కూడా అవ్వలేదు సగం కూడా. అందుకని రేపు అప్లోడ్ చేస్తా. ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో మార్నింగ్ది అప్లోడ్ చేసేసాను, ఇది ఈవినింగ్ది. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను. సో గాయస్, ఇప్పుడు నేను ఆలుగడ్డది ఫ్రై దీంట్లో చేద్దాం అనుకుంటున్నా. ఇది తెచ్చింది కానీ అసలు వాడలే. సో దీన్ని బాగా కడుక్కొని వస్తా, దీంట్లో వేద్దాం, టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, బాగా ఫిట్ అయింది గాయస్, చక్కగా కూర్చుంది అల్లాడకుండా. దీంట్లో అయితే చేద్దాం. ఎట్లా ఉంటుందో ఎట్లా వస్తుందో అని డౌట్ ఉంది. ఫస్ట్ చేసి అయితే చూడాలి కదా. కానీ ఇందులో అంటే మట్టిది అంతా దాంట్లో చేస్తే మంచిదంట కదా. సో అందుకే ట్రై చేద్దాం మనం కూడా. ఏంది పోతనే లేవు వాటర్. సో గాయస్, నేను ఆయిల్ అయితే పోస్తా, ఎందుకంటే ఇంకా వాటర్ అంతా పోయింది. ఆయిల్ అయితే బాగా మరిగిందనమాట. సో జీలకర్ర ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ మరిగినట్టుగా అనిపించింది, ఇక్కడ చూస్తే ఏమంటలేదు. ఆనియన్, టమాటో, కొత్తిమీర, అలాగే ఆలుగడ్డలు కోసి పెట్టుకున్నా. ఇట్లా వస్తుంది చూడాలి. ఇట్లా
సైలెంట్గా లోపల పడుకోబెట్టి నేను ఇట్లా వచ్చి వంట చేస్తే అక్కడే ఉంటుంది. ఒక చిన్న సౌండ్ వస్తే కూడా లేచిండేమో అనిపిస్తుంది నాకు. వంట త్వరగా చేసేద్దామంటే మళ్ళీ మేము తినేదే 10 o'clock అట్లా అవుతుంది. అంతలోపు అంతా చల్లారిపోతుందా, ఇంక తినబుద్ధి కూడా కాదు, కొంచెం తినేస్తాము అయిపోయింది. ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నా. ఫస్ట్ టైం కదా మట్టి స్మెల్ ఏమైనా వస్తుందా. టమాటాలు వేసుకుంటున్నా. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఆలుగడ్డలు వేసుకుంటాం. ఇది సరిపోతుంది, కరెక్ట్ సరిపోయింది కదా. సో ఒకసారి మా బాబుని చూసేద్దాం, వాళ్ళు లేచాడా లేకుంటే పడుకున్నాడా అని. నా వంట మొత్తం అయిపోయి దగ్గర పడుకుని ఉంటే బాగుండు, మళ్ళీ లేస్తే ఇబ్బంది అయిపోతుంది. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి, కొంచెం పసుపు వేసుకుంటాం. కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తా, టేస్ట్ ఉంటుంది. కొంచెం వేసుకుంటా ఇష్టం, వేసానా లేదా అన్నది. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నా. ఇప్పుడు ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా మొత్తం వేసేస్తా, ఎందుకంటే ఇవి బాగా మగ్గాలి కదా. ఇవైతే బాగా మగ్గిపోవాలి, ఎందుకంటే మనం ఉడకపెట్టలేదు కాబట్టి సో ఈ ఆయిల్లోనే మగ్గిపోవాలన్నమాట. కర్రీ అయితే అయిపోయింది కంప్లీట్గా, చూపిస్తా ఎలా అయిందో. సో ఈ విధంగా అయితే చేసేసాను అనమాట. సో కర్రీ అయితే అయిపోయింది కంప్లీట్గా. సో పైన కొత్తిమీర వేసాను, ఇలా ముస్తే కొద్దిగా ఆవిరికి ఇంకొంచెం మంచి కుక్ అయిపోతుంది. ఇదంతా అయిపోయేటప్పుడు టైం వచ్చేసి 7:49 అవుతుంది. ఇప్పుడు నేను టెక్ ఛానల్ ఎట్లా చేసుకోవాలి, కెమెరా పెట్టి చేసుకోవాలి. సో ఓకే గైస్, ఇది మా ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యు నెక్స్ట్ వీడియో, బాయ్.